సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని గ్రామం మధ్యలో నిర్వహించి ఎస్టీ ఎస్సీల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి కొరకు రూపొందించిన చట్టాలు సంక్షేమ పథకాల గురించి సంపూర్ణ అవగాహన కల్పించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. నిర్వహించిన ఎస్సీ ఎస్టీ ల్యాండ్ మరియు అట్రాసిటీ కేసులపై తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల మరియు తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కమిషన్ సభ్యులు అధికారులు ఎస్సీ ఎస్టీ సంఘాల సభ్యులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్టీ ఎస్సీ కమిషన్ సభ్యులు మొదటగా జిల్లాలో నమోదైన కేసులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు అవసరమైన కేసుల వివరాల నివేదికను అందించాలని పోలీస్ అధికారులను కోరారు. జిల్లాకు వచ్చినప్పుడు గౌరవ కలెక్టర్ గారిని మేము డైరెక్షన్ ఇచ్చినాం. కాన్స్టిట్యూట్ చేయాలి డిఎస్ కమిటీ అన్నాం, కాన్స్టిట్యూట్ చేసిండ్రు. అంబేద్కర్ భవనానికి జాగా కావాలన్నాం, తప్పకుండా జాగాను కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి పెట్టిండ్రు, ఇచ్చిండ్రు. నేను కలెక్టర్ గారి సందర్భంగా ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. నేను పోయేటప్పుడు కూడా మా కలెక్టర్ గారికి తప్పకుండా ఒక సాధన సమావేశం చేసుకుంటాను. ఎందుకంటే మరొక అంబేద్కర్ భవన్ నిజామాబాద్లో నిజామాబాద్ వారు జిల్లాకి ప్రోగ్రాం జిల్లా ఏర్పాటు ఉందా నా రాష్ట్ర ప్రోగ్రాం కాదు కదా, యాక్టివ్ ప్రజా సమస్యల కోసం మీ ఆఫీస్కి కూడా ఇన్విటేషన్ పంపిస్తాం. అండ్ రెగ్యులర్గా మీటింగ్స్ కండక్ట్ చేయడానికి డిఎస్సిటీ మీరు కన్వీన్ చేయాలి. తర్వాత రిలీఫ్ అండ్ కంపల్సేషన్ ఫైల్స్ కూడా ఇక్కడ టైం ఇస్తున్నాము. తర్వాత లింగంపేట్ స్కూల్ కోసం ల్యాండ్ ఐడెంటిఫికేషన్, తర్వాత బిల్డింగ్ చేంజ్ కూడా తొందరగా తర్వాత మిగతా ఇష్యూస్ కూడా అప్లికేషన్స్ ఇచ్చిన అప్లికేషన్స్ కూడా అన్ని సిస్టమేటిక్గా చేస్తాం. సిబిఎఫ్ అండ్ అన్ని ఎస్డిఎఫ్ ఫండ్స్ ఎస్సీ ఎస్టీ సప్లైన్ ప్రకారం శాంక్షన్స్ ఇస్తున్నాం. ఏమైనా సిపి వరకు మీరు కూడా చెక్ చేయాలి. తర్వాత ఇంజనీరింగ్ ఏజెన్సీస్ కూడా ఈ వర్క్స్ తొందరగా ఎగ్జిక్యూట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ సప్లైన్ కింద ఇచ్చిన వర్క్స్. సీజనల్ డిజీజ్ కోసం కూడా శానిటేషన్, డిఎంహెచ్ అండ్ డిపిఓ అండ్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా చేయడం జరిగింది. ఫీల్డ్ విజిట్స్ కూడా చేస్తున్నాము. అక్కడ కూడా శానిటేషన్ చెక్ చేస్తున్నాము. డైలీ మలేరియా ఇవన్నీ డిజీజెస్ రాకుండా చూసుకుంటున్నాము. తర్వాత రెవెన్యూ అసైన్ ల్యాండ్ ఇష్యూస్ గురించి కూడా ఇప్పుడు జస్ట్ నా రెవెన్యూ సదస్సులు కంప్లీట్ అయింది. అన్ని అరౌండ్ 32,000 అప్లికేషన్స్ కామారెడ్డి జిల్లాలో వచ్చాయి. అవి ఇప్పుడు ఆల్ తహసీల్దార్స్ అండ్ టీమ్స్ ఎగ్జామిన్ చేస్తున్నారు అండ్ డిస్పోజ్ కూడా చేస్తున్నారు. సో అసైన్ ల్యాండ్ ఇష్యూస్ కూడా చాలా అప్లికేషన్స్ వచ్చాయి, అక్కడ అవి కూడా చేస్తాం. ఇందిరా మైండ్లో కూడా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ క్రైటీరియా తీసుకొని శాంక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. సో ప్రాబ్లం ఏం లేదు. అక్కడ ఎన్ని ఎస్సీ ఎస్టీస్కి ఎన్ని హౌసెస్ ఉన్నాయి అది ఆ డేటా కూడా కంపైల్ చేసి ఒక సార్తో కూడా షేర్ చేయాలి. పీటీ హౌసింగ్ గారు షేర్ చేయాలి. అండ్ మిగతా ఇష్యూస్ కూడా we will resolve, sir. Thank you for giving time. చాలా అచీవ్మెంట్స్ పెద్ద కనుక తప్పకుండా ప్రభుత్వ కలెక్టర్ సన్మానం చేసే విధంగా దయచేసి దీన్ని గమనించాలని చెప్పి అందరూ కోరుతూ ఉన్నా. మా డిపిఎఫ్ శంకర్ గారు, మా సీలు గారు, సంజీవ్ గారు కూడా ఉన్నారు. మా నిత్యం దళ సంఘాల సమస్యల కోసం వారు పోరాటం చేస్తూ ఉన్నారు. నేను వారికి ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే సివిల్ ఏరియా చెప్పిన
ఇంకోటి మన ఎస్సీ స్టడీ సర్కిల్ తమ్ముడు బాగా చెప్పిండు, కరెక్ట్ గా ఒక డివైడ్ రాయండి. కామారెడ్డి పెద్ద టౌన్, ఇప్పటిది కాదు ఇది. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు రైల్వే అయింది, పెద్ద వ్యాపార సెంటర్ కామారెడ్డి. ఇక్కడ చాలా మంది చదువుకుంటారు, ఎస్సీ ఎస్టీల కూడా బాగా మంది చదువుకుంటారు కనుక స్టడీ సర్కిల్ కావాలని మీరు ఒక డివైడ్ రాయండి. నేను తప్పకుండా సోషల్ మినిస్టర్ మొన్నే మన లక్ష్మణ్ గారు వచ్చారు, తప్పకుండా ఆయనతో ప్రయత్నం చేస్తా. అక్కడ అవసరం సీఎం కూడా కలుస్తా. సీఎం గారు నాకు మంచి మిత్రుడే, మేము ఇద్దరు ఒకటే బ్యాంకు 2000 నేను ఆయన చెప్పిస్తాం. తప్పకుండా నేను ఇది కావాలంటే తప్పకుండా ఇచ్చేటువంటి గొప్ప ఉదయంలో వ్యక్తి నా సీఎం గారు, నా మాట కూడా కాదన్నాడు. తప్పకుండా జగన్ తప్పకుండా పాలన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమస్యలపై కూడా మనం మాట్లాడి మన పరిష్కారం దిశగా మనమంతా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, మన జిల్లా యంత్రాంగానికి, మన దర్శన నాయకులకు అందరికీ కోరుతున్నా, మీరు ఏమైనా ఉంటే కూడా పిటిషన్ ఇవ్వండి. అవి అయినాకనే ఇళ్ళకి వెళ్ళిపోతా. ఓన్లీ తొందరగా రాకుండా 1 by 1 రండి. కలెక్టర్కి ఇచ్చేవాడు కలెక్టర్కి ఎండాస్మెంట్ చేసిపోతా, ఎస్పీకి ఇచ్చేవాడు ఎస్పీకి ఎండాస్మెంట్ చేసిపోతా. ఇంకేం సమస్య ఉంటే కూడా చెప్తా. మీరు అందరూ కూడా మనం కూడా నేను ఒక్కడే కోరుతూ ఉన్నా, మానవ సేవ మాధవ సేవ, సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు. ఇక్కడ ఉన్నట్టు నేను మా యొక్క జిల్లా అధికారులను కోరుతూ ఉన్నా, 3-4 సంవత్సరాల నుంచి అణచివేత వర్గం ఎస్సీ ఎస్టీ, మరి వాళ్ళ యొక్క సమస్యలను పోలీస్ శాఖ కానీ జిల్లాధికారులు కానీ మానవీయ కోణంలో ఆలోచించి సహాయం చేయాలని చెప్పి, పోలీసుకి వచ్చేటువంటి ఒక కాంప్లైంట్ దారును గౌరవ మర్యాద ఇచ్చి వాళ్ళకు ఇస్తే ఒక 50% కాంప్లైంట్ దారుడు సంతృప్తి చెందుతాడు. దాన్ని దృష్టి పెట్టుకొని మరి పెళ్లి పోలీసు విధానాన్ని అమలు చేయాలని చెప్పి కూడా పోలీస్ శాఖ అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు మన పదే చెప్తాడు, మరి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని చెప్పి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి అందరికీ కూడా సేవ చేసే అదృష్ట భాగ్యం మీకు కలిగింది. తప్పకుండా మా ఎస్సీ ఎస్టీలకు సేవ చేయండి, వారి సమస్యలన్నీ కూడా మానవీయంగా ఆలోచించి పనిచేయాలని చెప్పి మరి యాక్టివ్ ఉన్నటువంటి ఎస్పీ గారు, కలెక్టర్ గారు, మన యువకులు, తప్పకుండా మా అడిషనల్ గారు, మేడం గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మంచి సమస్యలు పరిష్కారం చేయాలి. మా లీలాదేవి మేడం అయితే మా కమిషన్ సభ్యురాలు 2వసారి కూడా సభ్యులు ఉన్నారు. మీరందరూ కూడా మాకు ఏ సమస్య ఉన్నా మాకు తీసుకొచ్చి, మన కామారెడ్డి జిల్లా మాకు దగ్గర కలిసినటువంటి జిల్లా, మా సిద్దిపేట ప్రాంతానికి కానీ మా రేపు కానీ కలిసినటువంటి జిల్లా ఇది. తప్పకుండా మీరు తప్పకుండా ఏ సమస్య మాకు పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ సమావేశాన్ని మా కలెక్టర్ గారు